ఇక కల్వకుంట్ల కవితకు ఈ ఇంట్ల పంచాయతీలు, ఈ రాష్ట్రంలో ఉన్న పంచాయతీలు, ఇక ఆ ధర్నాలు, ఈ ధర్నాల కంటే పెద్ద తలకాయ నొప్పి ఒకటి వచ్చి పడ్డది. మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది ఆమెకు. ముచ్చటేందంటే ఈ టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఆ అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ నాయనను, వాళ్ళ అన్నను, వాళ్ళ బావని అందరు ఇరకాటంలో పెట్టొచ్చు, వాళ్ళు మెంటల్ గా దెబ్బతీయచ్చు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ అనే పేరుతో ముందుకొచ్చింది. కానీ ఏదైతే టీఆర్ఎస్ అనే పేరుతోటి వాళ్ళని మెంటల్ గా ఇబ్బంది పెట్టాలనుకుందో, ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె కూడా అంతే మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఆ టీఆర్ఎస్ పేరు వల్ల. సో ఆ పేరును మొదట్లోనే ఒక పేరు ఇస్తే తెలంగాణ రాష్ట్ర సేనను ఏదో పెడితే అదొద్దని చెప్పేసి మళ్ళా ఎలక్షన్ కమిషన్ చెప్తే మళ్ళా తెలంగాణ రక్షణ సేన ఏదో మార్చుకొని ఇప్పుడు అది కూడా వీలు కాదని చెప్పేసి అయితే ఈసీ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆల్రెడీ నోటీస్ కూడా పంపించారు. అయితే నేను ఈ నోటీస్కు స్పందించా, ఇక నేను సమాధానం చెప్పా, ఏడుదాకా అయితే ఆడదాకా న్యాయం పోరాటం చేస్తా అని చెప్పేసి అయితే కవిత అన్నది. ఎందుకంటే టీఆర్ఎస్ పేరుతోటి చాలా అప్లికేషన్లు వచ్చినాయి, చాలా అభ్యంతరాలు వచ్చినాయి. మళ్ళా గత టీఆర్ఎస్ పార్టీ పేరును పోలిందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన ఎలక్షన్ కమిషన్ చెప్పిన నేపథ్యంలో ఇక నేను మార్చుకోను, ప్రత్యామ్నాయంగా 3 పేర్లు ఇవ్వమన్నారు కానీ నేను ఇయ్యా, నేను న్యాయ పోరాటం చేస్తాను కవిత అనేది. కోర్టుకు పోయింది. కోర్టు ఏం చెప్పింది, ఇది ఎలక్షన్ కమిషన్ విధుల్లో మేము జోక్యం చేసుకోవడం అయితే దీని మీద సమాధానం ఇవ్వడం అంటే మేము దీని మీద తీర్పు ఇవ్వలేము. మీరు ఎలక్షన్ కమిషన్ వాళ్ళని అడిగిన విధంగా వాళ్ళకి సమాధానం ఇవ్వండి. కొత్తగా అభ్యంతరాలు ఉన్నాయి, వాళ్ళకున్న ప్రతి అభ్యంతరానికి సంబంధించిన వివరణ ఒకటే దగ్గర ఇవ్వండి, మొత్తం మీరే క్లారిఫై చేయాలి, మేము దాంట్లో జోక్యం చేసుకోమని చెప్పేసి కోర్టు కరాఖండిగా చెప్పేసింది. మరి ఇప్పుడు వాట్ నెక్స్ట్? కవిత గారు ఈ తెలంగాణ రక్షణ సమితి పేరు మారబోతుందా? సో కవితకు ఒక ఎదురు దెబ్బ తగలబోతుందా? ఎందుకంటే ఆమెకు వాస్తవానికి ఇప్పుడు ఆమె వెంబడి తిరుగుతున్న వాళ్ళు కూడా ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీలో బి గ్రేడ్, సరే ఏ గ్రేడ్ అని అనుకోరి, ఎనీ గ్రేడ్. సో ఏ గ్రేడ్ అంటే మళ్ళీ ఏ గ్రేడ్ అనుకోరి, ఏదో ఒక గ్రేడ్ అంటున్నా నేను. నా ముచ్చట ఏంటంటే అంటే అట్లా బీఆర్ఎస్ పార్టీలో అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ వాళ్ళ స్థానిక నాయకుల ద్వారా అసంతృప్తి చెంది వాళ్ళు చక్కగా పట్టించుకోకనో అవకాశాలు రాకుండా ఉన్నటువంటి అసంతృప్త వర్గం మాత్రమే కవిత వెంబడి తిరుగుతున్న పరిస్థితి. సో కొత్త ఓటు బ్యాంక్ లేదు, కొత్త నాయకత్వం లేదు, పాత లేదు, వాళ్ళ పేరు కూడా గదే పెట్టుకుంది సగం సగం. సో ఏదేమైనా మరి ఇప్పుడు మన సర్వే నంబర్ బై నంబర్ వేసి ఇచ్చినట్టుగా జాగ వంచినట్టుగా పార్టీ మంచుకుందా? మరి ఏం జరగబోతుంది? ఈ టీఆర్ఎస్ అనే పేరు పోతే మనగడ ఆయనతో పూర్తయిన మనగడ సాధ్యమవుతుందా? ఇప్పుడు ఆమె వెంబడి తిరిగేటోళ్ళు ఎంతమంది తిరుగుతారు? మరి ఆమె తర్వాత వ్యూహం ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ఇది కొంచెం పెద్ద దెబ్బనే, అంటే మెంటల్ గా అంటే మానసికంగా కొంత ఆమె సన్నద్ధం కావాలి, మళ్ళీ కొత్త పార్టీ పేరు జనాల్లో తీసుకుపోవాలంటే కూడా చాలా టైం టేకింగ్ వ్యవహారమే. ఇప్పటికే నాకు తెలిసి ఎన్ని నెలలు అవుతుందో, 5-6 నెలల దగ్గరకు వస్తున్నట్టుంది అటు ఇటుగా. సో ఏది ఏమైనా కవితకు ఒక పెద్ద ఎదురు దెబ్బ, ఒక సాడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. మరి టీఆర్ఎస్ పేరు ఖచ్చితంగా మారే అవకాశం ఉందా? మారితే ఏం పేరు పెట్టుకునే అవకాశం ఉంది? ఏమైనా ప్రెడిక్ట్ చేయగలిగితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.